ప్రజలాడండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని గణపరుస్తున్నానండి. అందరు బాగున్నారండి? ప్రభు మీ జీవితాల్ని దీవించి ఆశీర్వదించను గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి స్తోత్రాలు. మీ నామములో తండ్రి మరొకసారి నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే లైవ్లోకి వస్తున్నారో నాయనా, మా జీవితాన్ని మరొకసారి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తాకండి. గత సంవత్సరం, గత దినములు మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు. నాయనా, మీరు చేసిన ఉపకారములకు మేము ఇవ్వగలము నాయనా. మా కొరకు, నా కొరకు నాయనా, మా అందరి కొరకు ఆ కలువరి శిలువలు మీ ప్రాణాన్ని అర్పించారు. మీ రక్తం మా కొరకు చిందించారయ్యా. మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయనా. ఈ చివరి దినాల్లో మీరు వచ్చి ఈ సమయంలో మా జీవితాన్ని మరొకసారి సిద్ధపరచండి, బలపరచండి, ఆయత్తపరచండి, మేలుకొల్పండి నాయన. తండ్రి, దినములు సంవత్సరాలు గతించిపోతున్నాయి ప్రభా. మీ కొరకు మేమేమైతే చేయాలో దాన్ని నైనా మా హృదయాల్లో ప్రేరేపించి దాన్ని బాగుగా చేసుకున్నట్లుగా కృప చూపించండి. మీ ఆత్మ ద్వారా బలపరచండి అయ్యా. ప్రతి రోగిని స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి అయ్యా. అలాగే నాయన, పరిచర్యలు ముఖ్యంగా ఎక్కడైతే నాయన సన్నగిలిపోతున్నాయో, బలహీనమైపోతున్నాయో, ఆ పరిచర్య యేసు నామములో లేవనెత్తబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. జనములు, జన సమూహాలు తండ్రి వరద వలె తండ్రి క్రొత్త ఆత్మలు తండ్రి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాయ్యా. మీ నామములో తండ్రి అనేక ఆత్మలు రక్షించండి. నన్ను మమ్మల్ని వాడుకోండి ప్రభా. రోగులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి అయినా. మీ నామములో తండ్రి. అలాగే తండ్రి, మరొకసారి పరిచర్య అందరి కొరకు ప్రార్థిస్తున్నా. మా పరిచర్యలను, మా దేశమును, మా రాష్ట్రమును తండ్రి, ఇంకా అనేక ఆత్మలు నశించిపోతుండగా భారముతో, కన్నీళ్లతో నిత్యం ప్రార్థిస్తూ అనేక ఆత్మలు సంపాదించే పనిముట్లుగా, జాలరులుగా మీ నామ మహిమార్థమై వాడబడే తండ్రి, మీ యొక్క బలమైన అంబుల పొదులు, ఆయుధాలుగా మమ్మల్ని మార్చమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వాచ్ చేస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు, ఈ పరిచయ కొరకు ప్రార్థించండి. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, అవును ప్రియులరా, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మరి హైదరాబాద్ ప్రాంతానికి ఒకవేళ దగ్గరగా ఉన్నట్లయితే ఎవ్రీ వీక్ ప్రతి ఆదివారము బెత్లెహేమ్ స్కూల్లో, మల్కాజ్గిరి, మల్లికార్జున్ నగర్, మరి లేదా హనుమాన్పేట క్రాస్ రోడ్ దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అలాగే ఈ పరిచర్యకులు కూడా ప్రార్థించండి. చూస్తూ మరి 23 జరిగిపోయి మరి 24 కూడా మన కళ్ళ ముందు అలా స్పీడ్గా వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. అవునండి, కాలము, సమయము దాని పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. స్పీడ్గా వెళ్ళిపోతుంది, వేగంగా వెళ్ళిపోతుంది. అయితే నిజంగా చెప్పాలంటే మరి న్యూ ఇయర్ రాగానే ఎంతో ఆర్భటిస్తాము, సంతోషిస్తాము, గ్రీటింగ్స్ తెలియజేస్తాము. ఇంకా కొంతమంది అన్యులు అయితే మరి కేకులు వేయటము, మరి అపాకాయలు లేదా బాంబులు అవి పేల్చటము, రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఆర్భటిస్తారు. వాస్తవానికి 23 అయిపోయింది, 22 అయిపోయింది, 21 అయిపోయింది. ఇలా గతం చూస్తే వేగవంతంగా అయిపోతుంది. మన దినములు, సంవత్సరాలు కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది ప్రియులారా. సంవత్సరం ఎప్పుడు కూడా మనకేం చేయదు. కరెక్టే, సంవత్సరాన్ని దేవుడు సమయము గడుస్తుండగా లేదా సంవత్సరాన్ని ఆయన నూతన పరుస్తాడు.
అయితే సంవత్సరము మనకు ఆశీర్వాదము ఇవ్వదు, కానీ ఆ సంవత్సరములో మనం పొందిన ఆశీర్వచనం లేదా దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట మన జీవితాన్ని దీవిస్తుంది. ప్రియులరా, నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సంవత్సరం ఆశీర్వదించదా అంటే కరెక్టే, సంవత్సరం ఏమి చేయదు, కానీ సంవత్సరములో మనకు ఒక ఇవ్వబడుతున్న వాక్యము, వాగ్దానము, ప్రాఫిటిక్ వర్డ్ లేదా ప్రామిస్ లేదా దేవుని నుంచి వచ్చిన మాట ఏదైనా కానీ ఆ వాగ్దానం ప్రామిస్, ఆ ప్రామిస్ ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రియులరా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరము మనకేం చేయదు, కానీ సంవత్సరములో ఇవ్వబడుతున్న దేవుని వాక్యం, మాట చాలా విలువైంది. ప్రియులరా, దాన్ని మనం న్యూ ఇయర్ వాగ్దానంగా కొంతమంది అయితే అలా తీసుకుంటారు. కొంతమంది ప్రవక్త అయితే చక్కగా దేవుని ఆత్మ ద్వారా ప్రార్థించి మరి కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి తెలియచేస్తాడు. లేకపోతే నువ్వు చదువుతున్న పారాగ్రాఫ్లోంచి ఒకవేళ దేవునితో స్పష్టంగా మాట్లాడచ్చు. ఏదైనా కానీ మరి అంటే 23వ సంవత్సరంలో 24 కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలా ప్రార్థిస్తున్నప్పుడు దాదాపు ఇప్పుడు 11, 12 ఇంకా 13 సంవత్సరాలని చెప్పొచ్చు. గత ఈ 13 సంవత్సరాల నుంచి కరెక్ట్గా నవంబర్ రాగానే మరి ఆ తదుపరి వచ్చే సంవత్సరం కొరకు నేను ప్రవచన వాగ్దానం చెబుతూ ఉంటాను. దాన్ని యూట్యూబ్లో కూడా ఎవ్రీ ఇయర్ కూడా నేను ముందే దాన్ని పెడతా ఉంటాను. మరి ఈ గత సంవత్సరం అంటే 23లో 24 కొరకు ప్రభు నాకు ఇచ్చిన మంచి, నన్ను బట్టి, నా పరిస్థితులను బట్టి, నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని బట్టి, నా మినిస్ట్రీలో లేదా ప్రతి వారి కొరకు దాన్ని అంగీకరిస్తే దాన్ని ప్రియులరా ఆ వాగ్దానం మనందరితో అవుతుంది. విశ్వసించగలిగితే ప్రభు నాతో మాట్లాడిన ఒక మంచి మాట ఏంటంటే సంపూర్ణ ఆశీర్వాదము. నాతో అలా పలికినప్పుడు, అలా మాట్లాడినప్పుడు సంపూర్ణ ఆశీర్వాదము అనేది నిజంగా మరి నేను ఎక్కడగా నాకు చదివినట్టుగా గుర్తు లేదు, నాకైతే జ్ఞాపకం లేదు. కానీ ప్రభు నవంబర్ మొదటి దినాన వచ్చి బైబిల్ ఎంతో చదువుతూ ఉంటాం, బైబిల్ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ ఈ మాట చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది. లాస్ట్ ఇయర్ నూతన కార్యము జరిగిస్తాడని మాట్లాడా. ఈ సంవత్సరం ఇలా చెప్పగానే ఇది బైబిల్ ఎక్కడుంది, సంపూర్ణ ఆశీర్వాదం అనేది ఎక్కడుంది అని కొంత సమయం నేను ఆలోచించి మరి నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరలా మరి హృదయములో జ్ఞాపకం చేయటం నేను చూశాను. నేను మీ వద్దకు వచ్చినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం, క్రీస్తు యొక్క ఆశీర్వాదం స్వార్థ ఆశీర్వాదముతో సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఇక్కడ చూస్తే స్వార్థ ఆశీర్వాదం, ఓకే, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. అంటే స్వార్థ ఆశీర్వాదం అది ఎటువంటిదంటే సంపూర్ణంగా నేను తీసుకొస్తాను అని పౌలు గారు ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, ఇక్కడ నా మాటను బట్టి నా హృదయములో ఒక ఆత్మలో ప్రభు యొక్క ఆత్మ ద్వారా అర్థమైంది ఏంటంటే సంపూర్ణమైన ఆశీర్వాదం, ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అనే విషయాన్ని నా హృదయంలో ఇన్స్పిరేషన్ అనగా ప్రేరేపించి ప్రభు నాతో మాట్లాడిన ఆ మంచి మాటను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజమే ప్రియులారా, మరి మన జీవితంలో ఆశీర్వదించబడటం అనగానే కొంతమందికి ఆశీర్వాదం అంటేనే మరి అదొక రకమైన ఊకే బ్లెస్సింగ్ అని అంటారు. అంటే ఫిజికల్ బ్లెస్సింగే కాదు, అన్ని రకాలుగా స్పిరిచువల్గా ప్రేయర్ లైఫ్, ఫైత్, అభిషేకం, వరములు, ఆత్మీయ జీవితం, ఈ లోకపరమైన ఆశీర్వాదాలు కూడా మనకు అవసరమే. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ క్రీస్తు యొక్క ఆశీర్వాదం స్వార్థ ఆశీర్వాదముతో, స్వార్థ అనగానే మరి గుడ్ న్యూస్, యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆత్మ రక్షించబడుతుంది. యేసు ప్రభువుని మనం చేర్చుకోవడం ద్వారా కుటుంబానికి వెలుగు, మన పాపాలు క్షమించబడతాయి. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. అంటే ఏదో ఒక కారు, ఒక ఇల్లు, లేదా మనకు కావలసిన వస్తువు, లేదా మనం పొందవలసిన ఉద్యోగమో ఇవే కాదు, ఆత్మీయమైనవి అనేకమైనవి ఉన్నవి. శారీరకంగా కూడా మనకెన్నో అవసరతలు ఉన్నాయి పిల్లరా. అయితే ఇక్కడ అంటున్నాడు
స్వార్థ ఆశీర్వాదంతో సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అవును, ఎంత మంచి దేవుడు అండి. దేవుడు ఏదైనా చేసినా, దేవుడు ఏదైనా ఇచ్చినా, దేవుని యొద్ద నుంచి, జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచి ఏదైనా వచ్చినా గమనాగమనమైనను ఏ ఛాయ అయినను, యాకోబు రాసిన పత్రికలు అంటాడు, ఏదైనా లేదంట, బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ వస్తుందంట. ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఎలాగుంటుందంటే మరి చాలా బాగుంటుందండి. అంటే సంపూర్ణమైనది వస్తుంది, పరిపూర్ణమైనది వస్తుంది. అసంపూర్ణమా అయినా దాన్ని దేవుడివ్వడు. అసంపూర్ణమైనది దేవుని యొద్ద నుంచి రాదు. మా జీవితంలో నిజంగా చెప్పాలంటే కొన్ని ఏండ్ల క్రితం నాకు మొదటగా కుమారుడు పుట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి నేను, నా భార్య, ముఖ్యంగా నా భార్య ఎక్కువగా ప్రార్థించింది. మరొకసారి ఆ బిడ్డ 1 సంవత్సరం ఉండి తర్వాత కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా దినాలు కన్నీరు కార్చాం. అప్పటికి అది ఆలస్యం. మళ్ళీ తర్వాత మేము కన్నీరు కార్చాం, ప్రార్థించిన తర్వాత ప్రతిసారి అదొక భయం ఉంది. మాకేం భయం అంటే మళ్ళా పుట్టిన బిడ్డ చనిపోవటం కానీ, ఏదైనా లోపం అంటే కొంచెం అది మేనడికం వల్ల డిఫాల్ట్ కలిగి ఆ బిడ్డ పుట్టి చనిపోయాడు. ఇలాగ మళ్ళీ ఏమన్నా జరుగుతుందేమో అని మరి ప్రెగ్నెన్సీ టైంలో ప్రార్థిస్తూ వచ్చాము. అలాగా చాలా దినాలు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. ప్రతిరోజు ప్రార్థిస్తుండగా ప్రభు ఒకసారి మరి అంటే మా భార్యతో ఈ విధంగా అన్నాడు, సంపూర్ణమైన దాన్ని నీకు ఇస్తాను. అంటే ఆ వచ్చే కుమారుడే కానీ కుమార్తె కానీ నువ్వు పొందే ఏదైతే ఆ గర్భఫలం ఉందో ఎటువంటి ఫాల్ట్ అంటే లోపం ఉండదు, మంచిగా చక్కటి పరిపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణంగా జన్మనిస్తావు. ఆ బిడ్డ కన్నప్పుడు వాక్యంలో వచ్చి మాట్లాడినప్పుడు ఆనందం కలిగింది, విశ్వాసం కలిగింది, వాక్యాన్ని పట్టుకున్నారు. అలాగే ఆ ప్రెగ్నెన్సీ నిండిపోయి అంటే దినములు నిండిపోయి మరి బిడ్డకి జన్మనిచ్చేదాకా అలాగనే కంటిన్యూటీగా ఆ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ వచ్చారు. నిజమే, ఒక వాక్యము లేదా వాగ్దానము మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలా పట్టుకున్నప్పుడు, అలా ప్రార్థించినప్పుడు మరి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఏమైనా అలాగా జరుగుతుందేమో, ఎందుకంటే ముందు ఒక భయం ఉంది కదా. అలా చూసినప్పుడు ఎటువంటి లోపం లేదు, చక్కటి ఆరోగ్యకరంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా చక్కగా ఇప్పుడు ఎదుగుతూ మరి 13 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా దేవుని ఆశీర్వాదం పరిపూర్ణమైంది. మరి ఎందుకు అలా ముందు ఎందుకు జరిగింది? చాలా కారణాలు ఉండొచ్చు దానికి. అపవాది పనిచేయచ్చు, రకరకాలు. ఓకే, అది ఏదైనా కానీ మొదటిసారి జరిగినప్పుడు ఒక సంఘటన, ఒక అలర్ట్నెస్ ఇచ్చింది మాకు, ఇంకెక్కువగా ప్రార్థించాలా, అటువంటిది లోపము బలహీనత కలగద్దు, ఇంకా కన్నీరు ఎక్కువగా కార్చి ఇంకా భయముతో భక్తితో ఎప్పుడైతే ప్రార్థించామో దేవుడు వాగ్దానం చేయటం, వాగ్దానం తర్వాత తదుపరి అందరూ కూడా చక్కగా జన్మించటం అనేది చూసాము. నిజమే ప్రియులారా, మరి పరిపూర్ణమైనది సంపూర్ణమైనది యేసు ప్రభువు నీకు ఇచ్చును గాక, సంపూర్ణ ఆశీర్వాదము కలుగును గాక. ఇక్కడ అంటున్న మాటలో అవును, వాగ్దానము మనల్ని ఆశీర్వదిస్తుంది, ప్రామిస్. అందుకే దేవునికి ఒక మంచి మాట ఉన్నది ఏంటంటే ప్రామిస్ గాడ్. మీరు స్టార్టింగ్ నుంచి చూడండి, అబ్రహాం మొదలవుతే ఇక స్టార్ట్ అవుతుంది. ఎక్కడో చూడు తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు కానీ, అబ్రహాముకు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యాకోబు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తా ఉంటే మరి వాగ్దానం చేస్తూ ఉంటాడు. అబ్రహాముకు చేసిందే ఇస్సాకు చేస్తాడు, ఇస్సాకు చేసింది యాకోబు చేస్తాడు. తిరిగి కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే అది ఇశ్రాయేలు ప్రజలకు. అలాగే యేసు ప్రభువు యొక్క రాక కోసం ప్రతీది కూడా ప్రామిస్ చేసి ఆ తర్వాత నెరవేర్చే దేవుడిగా మనం చూస్తున్నాం. ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునే దేవుడు. ఈ సంవత్సరం నీకు ఏమైతే ఇవ్వబడిందో ఆ వాగ్దానం నిన్ను ఆశీర్వదిస్తుంది. చాలా మంది ఏంటంటే అదేదో ఫస్ట్ వచ్చినప్పుడు వాగ్దానం తీసుకుంటాం, ఆ తదుపరి ఆ వాగ్దానం మర్చిపోతాం, దాన్ని ఎత్తిపట్టరు, అంతా మరి నెగ్లిజెన్స్ చేస్తారు. ఆ సంవత్సరం అంతా దాన్ని ప్రార్థన చేయరు. కానీ ఎవ్రీడే నేను ఒక ప్రామిస్ ఈ సంవత్సరం సంపూర్ణ ఆశీర్వాదం అని చెప్పాను, దాని మీద ఎక్కువగా మాట్లాడుతుంటా, దాన్ని పట్టుకుంటే దాని అర్థం, దాన్ని కన్ఫ్యూజ్ చేస్తా, దాన్ని మాటికి మాట్లాడుతూ ఉంటా. ఏ మెసేజ్ చేసుకున్నా కంక్లూషన్కి వచ్చేటప్పుడు ఆ మాట మాట్లాడతా.
ఎందుకు అంటున్నంటే నాకు ఇవ్వబడింది అది. నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కనుక ఈ వాగ్దానం మీద స్టాండ్ అవుతా. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నా. ఈ వాగ్దానం చూడగలగాల. ఈ వాగ్దానం ఓర్పుతో నేను సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాల. ఈ ఇయర్ అంతట్లో ఈ వాగ్దానపు యొక్క ఆశీర్వాద ఫలాన్ని నేను చూడాలంటే దాన్ని అట్లా వదిలేయటం కాదు, కానీ నన్ను అలాగే విశ్వాసముతో గట్టిగా నా నోటిలో, నా హృదయములో, నా మనసుతో మరి పట్టుకొని నిత్యం అంటూనే ఉంటా. పిల్లలారా, మీ జీవితంలో ఒకవేళ సంపూర్ణ ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం గత జీవితంలో, గత దినాల్లో, గత సంవత్సరంలో నువ్వు ఒకవేళ చూచి ఉండకపోవచ్చు. అయితే ఈ సంవత్సరం నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు ప్రభు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని యేసయ్య నీకు నాకు కలగచేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే, నీవు విశ్వసించినట్లయితే, ఈ వాగ్దానం నీదిగా భావించినట్లయితే దాన్ని పొందుకోవచ్చు. పిల్లలారా, బైబిల్లో మనం చూస్తే 2 కొరింథీయులు 1:20 కనుక చూసినట్లయితే ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవును ఆమెన్ అని ఉందంట. ఎస్ అండ్ ఆమెన్. ప్రతి వాగ్దానం అంటే యేసు ప్రభుకి ముందు ఎంతమంది అయితే ఉన్నారు, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, ఎవరెవరు ఏ భక్తులు వారు కష్టపడి మరి దేవుని దగ్గర ప్రార్థించి పెనుగులాడి ఏ వాగ్దానములు పొందారు, ఆ వాగ్దానములన్నీ యేసు రక్తము ద్వారా, శిలువ ద్వారా, దానర్థం యేసయ్య పొందిన దెబ్బల ద్వారా, లేదా యేసయ్య మరణించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవును ఆమేన్ అని ఉందంట. అంటే ప్రతి వాగ్దానం కూడా నీ జీవితంలో ఏమవుతుందంటే నెరవేర్పులోకి వస్తుంది. ఎప్పుడు ప్రతి వాగ్దానం ఆ బ్రదర్ మన స్వస్థ కొరకు కావచ్చు, ఆరోగ్యం కొరకు కావచ్చు, ఆయుష్ కొరకు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కొరకు కావచ్చు, ఆత్మీయ జీవితం కొరకు కావచ్చు, కుటుంబ దీవెన కొరకు కావచ్చు, కుటుంబంలో రక్షణ కొరకు కావచ్చు, మార్పు కొరకు కావచ్చు. ఈ విధంగా ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. అయితే ప్రతి ప్రామిస్ లేదా ప్రతి వాగ్దానం మనుషుడు ఒకవేళ వాగ్దానం చేసిన అనుకోండి, ఒక రాజు కానీ అధికారి కానీ తప్పిపోయి ఉండొచ్చు, తప్పిపోవచ్చు కూడా. మనుషుడు మాటిచ్చి ఒకవేళ అబద్ధం ఆడొచ్చు. కానీ ఈ దేవుడు అనగా ప్రభు అయిన యేసయ్య అబద్ధమాడని దేవుడు. ఆయన ఏమాత్రం అబద్ధం ఆడడు, మాట తప్పడు, మాట నిశ్చయముగా నెరవేరుస్తాడు. అందుకే మనం సంవత్సరాన్ని కాదు పట్టుకోవాల్సింది, సంవత్సరమే మన కొరకు వెయిట్ చేస్తుంది మనల్ని దీవించడానికి. ఇంకొక విధంగా చెప్పాలంటే వాగ్దానమే మన కొరకు ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం ప్రభునికి ఇవ్వబడిన ఇంకా సంవత్సరం రాకముందే, ఇంకా 24 రాకముందే 23లోనే ప్రభు నాతో మాట్లాడాడు. ప్రతి సంవత్సరం అంతే. ఇలాగ 13 సంవత్సరం నుంచి అలాగే చెబుతున్నా. అంటే సంపూర్ణమైన ఆశీర్వాదం గత జీవితంలో నేను చూడలేకపోయా. ఏది చూడలేకపోయాను, ఏది కనుగొనలేకపోయాను, ఏది నా జీవితంలో ఆ స్పష్టమైన ఆశీర్వాదాన్ని నా కనులు చూడలేకపోయాయో, మరి పొందలేకపోయాను. ఏ బలహీనత అడ్డుపడ్డదో, ఏ పాపం, ఏ దెయ్యం ఆటంకపరిచిందో అవన్నీ తొలగించి ఈ సంవత్సరం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కనబడని చూడని ఆశీర్వాదాలు మనము కనుగొందుముగాక. న్యూ డోర్స్ అనేటివి ఓపెన్ అవునుగాక. నూతన ద్వారాలు, నూతన మహిమ, నూతన కార్యాలు, గొప్ప కార్యాలు నీ నా జీవితంలో జరిగించునుగాక. కనుక మనుషుడి యొక్క వాగ్దానం వేరే, రాజు యొక్క వాగ్దానం వేరే, అధికారి యొక్క వాగ్దానం వేరే, లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఎంపీ మనం చూస్తాం, చీఫ్ మినిస్టర్ యొక్క వాగ్దానం వేరే, ప్రభు అయిన యేసయ్య వాగ్దానం వేరే. దేవుడిచ్చు వాగ్దానం ఎప్పుడు కూడా తప్పదండి. ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి బైబిల్లో కనుక చూసినట్లయితే 10వ అధ్యాయము ఒక మాట ఉంది పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 మనందరికి తెలిసిన మాటే. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి వాక్యం అంటుంది, అంటే దేవునికి క్వాలిటీ ఇక్కడ మనకు కనబడుతుంది. వాగ్దానం చేసిన వారు ఎవరంటే దేవుడే. ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన వాడు. కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానము చేసిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడంట. మరి మనుషులు నమ్మదగిన వాడు కాకపోవచ్చు, అబద్ధమాడొచ్చు, రకరకాలుగా ఉంటుంది పిల్లరా. కానీ దేవుడైతే, దేవునికి వాక్యం ఏమంటుందంటే ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానానికి ఎలా కట్టుబడి ఉంటాడంటే నమ్మదగిన వాడిగా ఉంటాడు, అబద్ధమాడడు, మాట తప్పడు, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. మరి ఆ మాట జరిగేదాకా మనల్ని వదిలిపెట్టాడు పిల్లరా. అంత మంచి దేవుడు. కాబట్టి
నీకేమైతే ఇవ్వబడిందో వాగ్దానం, ఒకవేళ ఏ రకంగా తీసుకో. ఒకవేళ వాక్యాన్ని ఇలా వింటున్నప్పుడు కావచ్చు, నీ దైవజనుడు నీకు బోధిస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా కలలో కావచ్చు, దర్శనములు కావచ్చు, అది ఎలాగైనా కానీ నీకివ్వబడిన మాట, ఆ మాట ఎటువంటిదంటే తప్పనిదిగా ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం ఎవరు చేశారంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకుందాము. అవును ప్రియులరా, ప్రతి వాగ్దానం మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చునుగాక. చూద్దామా దేవునికి వాక్యం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 33వ వచనాన్ని కనుక చదివినట్లయితే ఒక విషయం మనకు కనబడుతుంది ప్రియులరా. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. ఎలా మనం వాగ్దానం పొందుతాం? బై ఫైత్, విశ్వాసముతో నమ్మాల. నాతో మాట్లాడాడు ప్రభు, ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు. విశ్వాసము ద్వారా మరి ఏమయ్యారంటే రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. ఆ వాగ్దానము ద్వారా ఏమవుతున్నారంటే మరి రాజ్యాలు జయించారంట, నీతి కార్యాలు జరిగించారంట, సింహాల నోలను మూశారు. దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, సింహాల నోలు మూయిస్తావని, లేదా శత్రు బలమంతరి మీద నాకు అధికారం ఇచ్చానని వాగ్దానం చేశాడు. నన్ను వెళ్ళమన్నాడు, వాగ్దానం చేశాడు. నిలవమన్నాడు, నన్ను వాగ్దానం చేశాడు. నన్ను పిలిచాడు, నాకు వాగ్దానం చేశాడు. సేవకు రమ్మన్నాడు, నాకు వాగ్దానం చేశాడు. ఇలాగా ఏమైతే వాగ్దానములు ఉన్నాయో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇచ్చారంట. వారు విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని బట్టి రాజ్యములను జయించారంట, నీతి కార్యాలు జరిగించారంట. ఆ వాగ్దాన ఫలములను వాగ్దానం పొంది సింహపు నోలనే మూసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నీవు కూడా నీ పరిస్థితులను జయించగలవు, నీతి కార్యాలు జరిగించగలవు. అంతేకాదు పిల్లరా, దుష్టుని వాని క్రియలు ఏమైతున్నాయో నీ జీవితంలో పనిచేస్తున్నాయో వాటి నోళ్లను ముయించగలవని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. సంవత్సరం మన యొక్క జీవితంలో ఏమిచ్చేది, సంవత్సరంలో మనమేమి చేయాలి? గాలము గతిస్తుంది, పుట్టువలే ఎగిరిపోతుంది, నీరు పారినట్టుగా పారిపోతుంది. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే మరి ఇంకొక విధంగా నీడవలే వెళ్ళిపోతుంది, పొగవలే. ఇంకో విధంగా అలా కాలం ఏమైపోతుందంటే దాని పని చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోతుంది. అయితే మనము ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు మనం ఏం చేయాలా? ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలా, పరిగెత్తాలని అర్థం. వాక్యాన్ని పొందటమే కాదు, వాగ్దానం పొందటమే కాదు, వాగ్దాన ప్రకారంగా మన జీవితము జీవించే విధానంగా ఉండాలా. ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలా, మరి ప్రార్థించమనుకో ప్రార్థించాలా. ఒకవేళ ఇచ్చి నువ్వు దీవించబడనకు ఆ ప్రకారంగా మనం చేయాలా. వాగ్దానం పొందిన మనము విశ్వాసము ద్వారా వీళ్ళు ఏం చేశారంటే రాజ్యములను జయించారంట, నీతి కార్యాలు జరిగించారు, సింహపు నోళ్లను మోసినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో మరి నీకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానము యేసయ్య ఈ వాగ్దాన ప్రకారంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందుకే ఒక్క మాట ఉంది పిల్లరా, తీతు 1:3 గనక చూసినట్లయితే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మరి నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమంది వాగ్దానము చేశాను. మరి ఇక్కడ చూస్తే దేవుని గురించి ఏమని ఒక మాట ఉందంటే, ఇందాక మనం చూసాం, నమ్మదగిన దేవుడని, అబద్ధమాడనేరని దేవుడు అంట. ఆ నిత్య జీవాన్ని గురించి మనకు వాగ్దానం చేశాడు. అవును, అనాది కాలం మంది వాగ్దానం చేశాను, కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరిచెను. సరి అయిన టైంలో మనకు ఆ వాక్యాన్ని లేదా వాగ్దానాన్ని, ప్రతి ఇయర్ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అన్ని వాగ్దానాలు మరి మనకు ఒక్కోసారి మనకు అనిపించవు, కానీ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంవత్సరానికి, ఈ నెలకు, ఈ దినానికి ఇది నాకు సరిపోయిన వాగ్దానం, ఖచ్చితంగా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడనే నమ్మిక మనకు కలుగుతుంది. ఇక్కడ చూస్తే స్వార్థ ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరిచనంట. అప్పుడప్పుడు ప్రభు నీకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు, వాక్యాన్ని లేదా వాగ్దానాన్ని. మరి ఇక్కడ చూస్తే దేవుని గురించి ఏమనుందంటే, అబద్ధమార నేరని దేవుడు అంట. దేవుడు అబద్ధమాడు. నీ కుటుంబాన్ని రక్షిస్తానట, రక్షిస్తాడు. విడిపిస్తానట, విడిపిస్తాడు. స్వస్థపరుస్తానట, స్వస్థపరుస్తాడు. నీ పరిస్థితులు మారుస్తానట, మారుస్తాడు. నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నేను లేవనెత్తుతానట,
లేవనెత్తాడు. నీ దరిద్రం, నీ పేదరికం తీసివేస్తానని వాగ్దానం చేశాడా? ఖచ్చితంగా అలా చేస్తాడు ప్రియులరా. ఇక్కడ చూసినట్లయితే అబద్ధమాడ నేరని దేవుడంట. అవును, నిత్య జీవాన్ని గురించి మనకు వాగ్దానం చేశాడు ప్రియులరా. నిత్య జీవితంలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి నమ్మదగిన దేవుడు, అబద్ధమారని దేవుడు. ఆ వాగ్దానం నిశ్చయముగా మన జీవితంలో నెరవేర్చు దేవుడిగా ఉంటున్నాడు.